టాలీవుడ్లో ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్స్లో ఒక సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ రాసే ఇంటెన్సివ్ క్యారెక్టరైజేషన్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. కానీ ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ కాంబో మెటీరియలైజ్ అవ్వడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందే. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. పుష్ప 2 సక్సెస్ తర్వాత ఆయన రామ్ చరణ్తో తన తర్వాతి సినిమా RC-17 పనుల్లో నిమగ్నమైపోయారు. దీని తర్వాత వెంటనే అల్లు అర్జున్తో పుష్ప 3 కూడా లైన్లో ఉంది. పుష్ప 3కి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పటికే లాక్ అయిందని సుకుమార్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ రెండు భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సుకుమార్కు కనీసం మరో 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన చేతి నిండా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హను రావుపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అలాగే లైన్లో కల్కి 2, సలార్ 2లకు కూడా ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రాలు పూర్తయ్యేలోపు సుకుమార్ వెయిట్ చేసే అవకాశం లేదు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాల కలవడానికి గ్యాప్ ఎక్కడ దొరకడం లేదు. ఇక వీరిద్దరి మధ్య చర్చల గురించి వస్తున్న వార్తల్లో కూడా పెద్దగా క్లారిటీ కూడా లేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రభాస్ సుకుమార్ మధ్య ప్రాజెక్టుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ మీటింగ్ జరగలేదు. కేవలం అప్పుడప్పుడు ఎక్కడైనా కలిస్తే ఒకరితో ఒకరు పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారట. అఫీషియల్గా కథ చర్చలు లేదా అగ్రిమెంట్లు ఏమి ఇప్పటి వరకు జరగలేదని తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయినా సుకుమార్ ప్రొడక్షన్ ప్లానింగ్, ప్రభాస్ డేట్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సుకుమార్ తన సినిమాలను చాలా డీసెంట్గా పక్కా ప్లాన్ చేస్తారు. ఈ గ్యాప్లో ప్రభాస్ మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ ఇద్దరి కాంబోలో సినిమా చూడాలని ఫ్యాన్స్ కోరిక తీరాలంటే కనీసం 2029 లేదా 2030 వరకు ఆగక తప్పదు. ఏదేమైనా ప్రభాస్ సుకుమార్ సినిమా అనేది ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ ఐడియా లాగే మిగిలిపోయింది. బజ్ అయితే గట్టిగానే ఉన్నా ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఇది ఇప్పుడప్పుడే జరిగేలా పని లేదు.